హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్లారిటీ ట్రాన్స్లేషన్. ఈ వీడియోలో మనం సోమవారం నుంచి శనివారం వరకు నేర్చుకున్న వాక్యాలని మరొకసారి 60 వాక్యాలని తమిళం మరియు హిందీలో చూద్దాం. తెలుగులో ఎప్పుడు వస్తారు, తమిళంలో ఎప్పో వరువింగా, హిందీలో కబ్ ఆవోగే. తెలుగులో ఎప్పుడు వస్తారు, తమిళంలో ఎప్పో వరువింగా, హిందీలో కబ్ ఆవోగే. తర్వాత వాక్యం తెలుగులో ఎప్పుడు వెళ్తున్నారు, తెలుగులో ఎప్పుడు వెళుతున్నారు, తమిళంలో ఎప్పు పోవింగా, హిందీలో కబ్ జావోగే. తెలుగులో ఎప్పుడు వెళ్తున్నారు, తమిళంలో ఎప్పు పోవింగా, హిందీలో కబ్ జావోగే. తర్వాత వాక్యం ఎప్పుడు వచ్చారు, తమిళంలో ఎప్పో వందాంగా, హిందీలో కబ్ ఆయా. తెలుగులో ఎప్పుడు వచ్చారు, తమిళంలో ఎప్పో వందాంగా, హిందీలో కబ్ ఆయా. తర్వాత వాక్యం తెలుగులో ఇప్పుడు వస్తాను, తమిళంలో ఇప్పు వరువేన్, హిందీలో అబ్ ఆవుంగా. తెలుగులో ఇప్పుడు వస్తాను, తమిళంలో ఇప్పు వరువేన్, హిందీలో అబ్ ఆవుంగా. తర్వాత వాక్యం ఇప్పుడు వెళ్ళాలి, తెలుగులో ఇప్పుడు వెళ్ళాలి, తమిళంలో ఇప్పు పోగునం, హిందీలో అబ్ జానా. తెలుగులో ఇప్పుడు వెళ్ళాలి, తమిళంలో ఇప్పు పోగునం, హిందీలో అబ్ జానా. తర్వాత వాక్యం ఇప్పుడు మాట్లాడండి, తెలుగులో ఇప్పుడు మాట్లాడండి, తమిళంలో ఇప్పు పేసూంగా, హిందీలో అబ్ బాత్ కర్నా. తెలుగులో ఇప్పుడు మాట్లాడండి, తమిళంలో ఇప్పు పేసూంగా, హిందీలో అబ్ బాత్ కర్నా. తర్వాత వాక్యం ఇప్పుడు చెప్పండి, తెలుగులో ఇప్పుడు చెప్పండి, తమిళంలో ఇప్పు సొల్లుంగా, హిందీలో అబ్ బోలియే. తెలుగులో ఇప్పుడు చెప్పండి, తమిళంలో ఇప్పు సొల్లుంగా, హిందీలో అబ్ బోలియే. తర్వాత వాక్యం ఇప్పుడు చెప్పకండి, తెలుగులో ఇప్పుడు చెప్పకండి, తమిళంలో ఇప్పు సొల్లాదింగా, హిందీలో అబ్ నహీ బోల్నా. తెలుగులో ఇప్పుడు చెప్పకండి, తమిళంలో ఇప్పు సొల్లాదింగా, హిందీలో అబ్ నహీ బోల్నా. తర్వాత వాక్యం ఇప్పుడు ఎందుకు, తెలుగులో ఇప్పుడు ఎందుకు, తమిళంలో ఇప్పు ఎదుకు, హిందీలో అబ్ క్యోం. తెలుగులో ఇప్పుడు ఎందుకు, తమిళంలో ఇప్పు ఎదుకు, హిందీలో అబ్ క్యోం. తర్వాత వాక్యం ఇప్పుడు ఎలా, తెలుగులో ఇప్పుడు ఎలా, తమిళంలో ఇప్పు ఎపిడి, హిందీలో అబ్ కైసే. తెలుగులో ఇప్పుడు ఎలా, తమిళంలో ఇప్పు ఎపిడి, హిందీలో అబ్ కైసే. ఎందుకు చెప్పారు, తెలుగులో ఎందుకు చెప్పారు, తమిళంలో ఎదుకు సొన్నాంగా, హిందీలో క్యోం బోలా. తెలుగులో ఎందుకు చెప్పారు, తమిళంలో ఎదుకు సొన్నాంగా, హిందీలో క్యోం బోలా. తెలుగులో ఎందుకు చెప్పారు, తమిళంలో ఎదుకు సొన్నాంగా, హిందీలో క్యోం బోలా. నెక్స్ట్ వాక్యం ఎందుకు మాట్లాడుతున్నారు, తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నారు, తమిళంలో ఎదుకు పేసరింగా, హిందీలో క్యోం బాత్ కర్ రహా హై. తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నారు, తమిళంలో ఎదుకు పేసరింగా, హిందీలో క్యోం బాత్ కర్ రహా హై. తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నారు, తమిళంలో ఎదుకు పేసరింగా, హిందీలో క్యోం బాత్ కర్ రహా హై. నెక్స్ట్ వాక్యం
ఎందుకు వచ్చారు? తెలుగులో ఎందుకు వచ్చారు? తమిళంలో ఎదుగు వన్నింగా, హిందీలో క్యోం ఆ గయా. తెలుగులో ఎందుకు వచ్చారు? తమిళంలో ఎదుగు వన్నింగా, హిందీలో క్యోం ఆ గయా. తెలుగులో ఎందుకు వచ్చారు? తమిళంలో ఎదుగు వన్నింగా, హిందీలో క్యోం ఆ గయా. నెక్స్ట్ వాక్యం ఎందుకు పిలుస్తున్నారు? తెలుగులో ఎందుకు పిలుస్తున్నారు? తమిళంలో ఎదుగు కూపుడ్రింగా, హిందీలో క్యోం బులా రహా హై. తెలుగులో ఎందుకు పిలుస్తున్నారు? తమిళంలో ఎదుగు కూపుడ్రింగా, హిందీలో క్యోం బులా రహా హై. తెలుగులో ఎందుకు పిలుస్తున్నారు? తమిళంలో ఎదుగు కూపుడ్రింగా, హిందీలో క్యోం బులా రహా హై. నెక్స్ట్ వాక్యం ఎందుకు నచ్చలేదు? తెలుగులో ఎందుకు నచ్చలేదు? తమిళంలో ఎదుగు పుడికిలా, హిందీలో క్యోం పసంద్ నహీ. తెలుగులో ఎందుకు నచ్చలేదు? తమిళంలో ఎదుగు పుడికిలా, హిందీలో క్యోం పసంద్ నహీ. తెలుగులో ఎందుకు నచ్చలేదు? తమిళంలో ఎదుగు పుడికిలా, హిందీలో క్యోం పసంద్ నహీ. నెక్స్ట్ వాక్యం ఎందుకు తినలేదు? తెలుగులో ఎందుకు తినలేదు? తమిళంలో ఎదుగు సాపల్లా, హిందీలో క్యోం నహీ కాయా. తెలుగులో ఎందుకు తినలేదు? తమిళంలో ఎదుగు సాపల్లా, హిందీలో క్యోం నహీ కాయా. తెలుగులో ఎందుకు తినలేదు? తమిళంలో ఎదుగు సాపల్లా, హిందీలో క్యోం నహీ కాయా. నెక్స్ట్ వాక్యం ఎందుకు చెప్పలేదు? తెలుగులో ఎందుకు చెప్పలేదు? తమిళంలో ఎదుగు సొల్లలా, హిందీలో క్యోం నహీ బోలా. తెలుగులో ఎందుకు చెప్పలేదు? తమిళంలో ఎదుగు సొల్లలా, హిందీలో క్యోం నహీ బోలా. తెలుగులో ఎందుకు చెప్పలేదు? తమిళంలో ఎదుగు సొల్లలా, హిందీలో క్యోం నహీ బోలా. తెలుగులో ఎందుకు చెప్పలేదు? తమిళంలో ఎదుగు సొల్లలా, హిందీలో క్యోం నహీ బోలా. తర్వాత వాక్యం చూద్దాం. ఎందుకు వెళ్తున్నారు? తెలుగులో ఎందుకు వెళ్తున్నారు? తమిళంలో ఎదుగు పోరింగా, హిందీలో క్యోం జా రహా హై. తెలుగులో ఎందుకు వెళ్తున్నారు? తమిళంలో ఎదుగు పోరింగా, హిందీలో క్యోం జా రహా హై. తెలుగులో ఎందుకు వెళ్తున్నారు? తమిళంలో ఎదుగు పోరింగా, హిందీలో క్యోం జా రహా హై. తెలుగులో ఎందుకు వెళ్తున్నారు? తమిళంలో ఎదుగు పోరింగా, హిందీలో క్యోం జా రహా హై. తర్వాత వాక్యం ఎందుకు ఇస్తున్నారు? తెలుగులో ఎందుకు ఇస్తున్నారు? తమిళంలో ఎదుగు కుడుకురింగా, హిందీలో క్యోం దే రహా హై. తెలుగులో ఎందుకు ఇస్తున్నారు? తమిళంలో ఎదుగు కుడుకురింగా, హిందీలో క్యోం దే రహా హై. తెలుగులో ఎందుకు ఇస్తున్నారు? తమిళంలో ఎదుగు కుడుకురింగా,
హిందీలో క్యోం దే రహా హై. తర్వాత వాక్యం ఎందుకు తీస్తున్నారు. తెలుగులో ఎందుకు తీస్తున్నారు. తమిళంలో ఎదుకు ఎడుకురింగా. హిందీలో క్యోం లే రహా హై. తెలుగులో ఎందుకు తీస్తున్నారు. తమిళంలో ఎదుకు ఎడుకురింగా. హిందీలో క్యోం లే రహా హై. తెలుగులో ఎందుకు తీస్తున్నారు. తమిళంలో ఎదుకు ఎడుకురింగా. హిందీలో క్యోం లే రహా హై. తెలుగులో ఎలా వచ్చారు. తమిళంలో ఎప్పుడు వందింగా. హిందీలో కైసే ఆయా. తెలుగులో ఎలా వచ్చారు. తమిళంలో ఎప్పుడు వందింగా. హిందీలో కైసే ఆయా. తర్వాత వాక్యం ఎలా ఉన్నారు. తెలుగులో ఎలా ఉన్నారు. తమిళంలో ఎప్పుడు ఎరుకింగా. హిందీలో కైసే హో. తెలుగులో ఎలా ఉన్నారు. తమిళంలో ఎప్పుడు ఇరికింగా. హిందీలో కైసే హో. తెలుగులో ఎలా ఉన్నారు. తమిళంలో ఎప్పుడు ఎరుకింగా. హిందీలో కైసే హో. తర్వాత వాక్యం ఎలా ఉంది. తెలుగులో ఎలా ఉంది. తమిళంలో ఎప్పుడు ఇరుకు. హిందీలో కైసేతా. తెలుగులో ఎలా ఉంది. తమిళంలో ఎప్పుడు ఎరుకు. హిందీలో కైసేతా. తెలుగులో ఎలా ఉంది. తమిళంలో ఎప్పుడు ఎరుకు. హిందీలో కైసేతా. తర్వాత వాక్యం ఎలా వెళ్తాను. తెలుగులో ఎలా వెళ్తాను. తమిళంలో ఎప్పుడు పోవేన్. హిందీలో కైసే జావుంగా. తెలుగులో ఎలా వెళ్తాను. తమిళంలో ఎప్పుడు పోవేన్. హిందీలో కైసే జావుంగా. తెలుగులో ఎలా వెళ్తాను. తమిళంలో ఎప్పుడు పోవేన్. హిందీలో కైసే జావుంగా. తర్వాత వాక్యం ఎలా వెళ్ళాలి. తెలుగులో ఎలా వెళ్ళాలి. తమిళంలో ఎప్పుడు పోగను. హిందీలో కైసే జానా. తెలుగులో ఎలా వెళ్ళాలి. తమిళంలో ఎప్పుడు పోగను. హిందీలో కైసే జానా. తెలుగులో ఎలా వెళ్ళాలి. తమిళంలో ఎప్పుడు పోగను. హిందీలో కైసే జానా. తర్వాత వాక్యం ఎలా ఉంటుంది. తెలుగులో ఎలా ఉంటుంది. తమిళంలో ఎప్పుడు ఎరుకు. హిందీలో కైసే హోగా. తెలుగులో ఎలా ఉంటుంది. తమిళంలో ఎప్పుడు ఎరుకు. హిందీలో కైసే హోగా. తెలుగులో ఎలా ఉంటుంది. తమిళంలో ఎప్పుడు ఎరుకు. హిందీలో కైసే హోగా. తర్వాత వాక్యం ఇలా రండి. తెలుగులో ఇలా రండి. తమిళంలో ఇప్పుడు వాంగా. హిందీలో ఇధర్ ఆయియే. తెలుగులో ఇలా రండి. తమిళంలో ఇప్పుడు వాంగా. హిందీలో ఇధర్ ఆయియే. తెలుగులో
ఇలా రండి. తమిళంలో ఇపిడి వాంగ. హిందీలో ఇధర్ ఆయియే. తర్వాత వాక్యం ఇలా వెళ్ళాలి. తెలుగులో ఇలా వెళ్ళాలి. తమిళంలో ఇపిడి పోగనం. హిందీలో ఐసే జానా. తెలుగులో ఇలా వెళ్ళాలి. తమిళంలో ఇపిడి పోగనం. హిందీలో ఐసే జానా. తెలుగులో ఇలా వెళ్ళాలి. తమిళంలో ఇపిడి పోగనం. హిందీలో ఐసే జానా. తర్వాత వాక్యం ఇలా ఇవ్వండి. తెలుగులో ఇలా ఇవ్వండి. తమిళంలో ఇపిడి కుడుంగ. హిందీలో ఐసే దేనా. తెలుగులో ఇలా ఇవ్వండి. తమిళంలో ఇపిడి కుడుంగ. హిందీలో ఐసే దేనా. తెలుగులో ఇలా ఇవ్వండి. తమిళంలో ఇపిడి కుడుంగ. హిందీలో ఐసే దేనా. తెలుగులో ఇలా ఇవ్వండి. తమిళంలో ఇపిడి కుడుంగ. హిందీలో ఐసే దేనా. తర్వాత వాక్యం ఎలా అడగాలి. తెలుగులో ఎలా అడగాలి. తమిళంలో ఎపిడి కేకనం. హిందీలో కైసే పూచ్నా. తెలుగులో ఎలా అడగాలి. తమిళంలో ఎపిడి కేకనం. హిందీలో కైసే పూచ్నా. తెలుగులో ఎలా అడగాలి. తమిళంలో ఎపిడి కేకనం. హిందీలో కైసే పూచ్నా. తెలుగులో ఎలా అడగాలి. తమిళంలో ఎపిడి కేకనం. హిందీలో కైసే పూచ్నా. ఎక్కడ ఉన్నారు. తెలుగులో ఎక్కడ ఉన్నారు. తమిళంలో ఎంగ ఎరుకింగా. హిందీలో కహా హో. తెలుగులో ఎక్కడ ఉన్నారు. తమిళంలో ఎంగ ఎరుకింగా. హిందీలో కహా హో. తర్వాత వాక్యం ఎక్కడికి వస్తున్నారు. తెలుగులో ఎక్కడికి వస్తున్నారు. తమిళంలో ఎంగ వరింగా. హిందీలో కహా హారహా హై. తెలుగులో ఎక్కడికి వస్తున్నారు. తమిళంలో ఎంగ వరింగా. హిందీలో కహా ఆరహా హై. తర్వాత వాక్యం ఎక్కడికి వెళ్ళాలి. తెలుగులో ఎక్కడికి వెళ్ళాలి. తమిళంలో ఎంగ పోగనం. హిందీలో కహా జానా. తెలుగులో ఎక్కడికి వెళ్ళాలి. తమిళంలో ఎంగ పోగనం. హిందీలో కహా జానా. తర్వాత వాక్యం ఎక్కడికి వెళ్తున్నారు. తెలుగులో ఎక్కడికి వెళ్తున్నారు. తమిళంలో ఎంగ పోరింగా. హిందీలో కహా జా రహా హై. తెలుగులో ఎక్కడికి వెళ్తున్నారు. తమిళంలో ఎంగ పోరింగా. హిందీలో కహా జా రహా హై. తర్వాత వాక్యం ఎక్కడ ఉంటారు. తెలుగులో ఎక్కడ ఉంటారు. తమిళంలో ఎంగ ఎరుపింగా. హిందీలో కహా రహతే హో. తెలుగులో ఎక్కడ ఉంటారు. తమిళంలో ఎంగ ఎరుపింగా. హిందీలో కహా రహతే హో. తెలుగులో ఎక్కడ ఉంటారు.
తమిళంలో ఎంగ ఎరుపింగా, హిందీలో కహా రహతే హో. తర్వాత వాక్యం ఎక్కడికి వచ్చారు, తెలుగులో ఎక్కడికి వచ్చారు, తమిళంలో ఎంగ వందాంగా, హిందీలో కహా హాయా. తెలుగులో ఎక్కడికి వచ్చారు, తమిళంలో ఎంగ వందాంగా, హిందీలో కహా ఆయా. తర్వాత వాక్యం ఎక్కడ నుండి, తెలుగులో ఎక్కడ నుండి, తమిళంలో ఎంగెరిందు, హిందీలో కహాసే. తెలుగులో ఎక్కడ నుండి, తమిళంలో ఎంగెరిందు, హిందీలో కహాసే. తర్వాత వాక్యం ఎక్కడ వరకు, తెలుగులో ఎక్కడ వరకు, తమిళంలో ఎంగ వరైకుం, హిందీలో కహా తక్. తెలుగులో ఎక్కడ వరకు, తమిళంలో ఎంగ వరైకుం, హిందీలో కహా తక్. తర్వాత వాక్యం ఎక్కడ తీసుకోవాలి, తెలుగులో ఎక్కడ తీసుకోవాలి, తమిళంలో ఎంగ ఎడుకునం, హిందీలో కహా లేనా. తెలుగులో ఎక్కడ తీసుకోవాలి, తమిళంలో ఎంగ ఎడుకునం, హిందీలో కహా లేనా. తర్వాత వాక్యం ఎక్కడ కొనాలి, తెలుగులో ఎక్కడ కొనాలి, తమిళంలో ఎంగ వాంగనం, హిందీలో కహాసే ఖరీదనా చాహియే. తెలుగులో ఎక్కడ కొనాలి, తమిళంలో ఎంగ వాంగనం, హిందీలో కహాసే ఖరీదనా చాహియే. ఎవరు మీరు, తెలుగులో ఎవరు మీరు, తమిళంలో యార్ నీంగా, హిందీలో కౌన్ ఆప్. తెలుగులో ఎవరు మీరు, తమిళంలో యార్ నీంగా, హిందీలో కౌన్ ఆప్. నెక్స్ట్ వాక్యం ఎవరు కావాలి, తెలుగులో ఎవరు కావాలి, తమిళంలో యార్ వేణుం, హిందీలో కౌన్ చాహియే. తెలుగులో ఎవరు కావాలి, తమిళంలో యార్ వేణుం, హిందీలో కౌన్ చాహియే. తర్వాత వాక్యం ఎవరి కోసం, తెలుగులో ఎవరి కోసం, తమిళంలో యార్ కాగా, హిందీలో కిస్కే లియే. తెలుగులో ఎవరి కోసం, తమిళంలో యార్ కాగా, హిందీలో కిస్కే లియే. తర్వాత వాక్యం ఎవరు వచ్చారు, తెలుగులో ఎవరు వచ్చారు, తమిళంలో యార్ వందాంగా, హిందీలో కౌన్ ఆయా. తెలుగులో ఎవరు వచ్చారు, తమిళంలో యార్ వందాంగా, హిందీలో కౌన్ ఆయా. తర్వాత వాక్యం ఎవరు చూశారు, తెలుగులో ఎవరు చూశారు, తమిళంలో యార్ పాతాంగా, హిందీలో కౌన్ దేకా. తెలుగులో ఎవరు చూశారు, తమిళంలో యార్ పాతాంగా, హిందీలో కౌన్ దేకా. తర్వాత వాక్యం ఎవరు చూస్తున్నారు, తెలుగులో ఎవరు చూస్తున్నారు, తమిళంలో యార్ పాకరాంగా, హిందీలో కౌన్ దేక్ రహా హై. తెలుగులో ఎవరు చూస్తున్నారు,
తమిళంలో యార్ పాకరాంగా, హిందీలో కౌన్ దేఖ్ రహా హై. తర్వాత వాక్యం ఎవరు ఉన్నారు, తెలుగులో ఎవరు ఉన్నారు, తమిళంలో యార్ ఎరుకాంగా, హిందీలో కౌన్ హై. తెలుగులో ఎవరు ఉన్నారు, తమిళంలో యార్ ఎరుకాంగా, హిందీలో కౌన్ హై. తర్వాత వాక్యం ఎవరు చెప్పారు, తెలుగులో ఎవరు చెప్పారు, తమిళంలో యార్ సొన్నాంగా, హిందీలో కౌన్ బోలాతా. తెలుగులో ఎవరు చెప్పారు, తమిళంలో యార్ సొన్నాంగా, హిందీలో కౌన్ బోలాతా. తర్వాత వాక్యం ఎవరు విన్నారు, తెలుగులో ఎవరు విన్నారు, తమిళంలో యార్ కేటదు, హిందీలో కౌన్ సునాతా. తెలుగులో ఎవరు విన్నారు, తమిళంలో యార్ కేటదు, హిందీలో కౌన్ సునాతా. తర్వాత వాక్యం ఎవరు తీసుకున్నారు, తెలుగులో ఎవరు తీసుకున్నారు, తమిళంలో యార్ ఎడుతురుకాంగా, హిందీలో కిస్నే కియా. తెలుగులో ఎవరు తీసుకున్నారు, తమిళంలో యార్ ఎడుతురుకాంగా, హిందీలో కిస్నే కియా. ఏమి కావాలి, తెలుగులో ఏమి కావాలి, తమిళంలో ఎన్నా వేణుం, హిందీలో క్యా చాహియే. తర్వాత వాక్యం ఏం చేస్తున్నారు, తెలుగులో ఏం చేస్తున్నారు, తమిళంలో ఎన్నా పండ్రింగా, హిందీలో క్యా కర్ రహా హై. తర్వాత వాక్యం ఏం మాట్లాడుతున్నారు, తెలుగులో ఏం మాట్లాడుతున్నారు, తమిళంలో ఎన్నా పేసరింగా, హిందీలో క్యా బోల్ రహా హై. తర్వాత వాక్యం ఏం చూస్తున్నారు, తెలుగులో ఏం చూస్తున్నారు, తమిళంలో ఎన్నా పాకరింగా, హిందీలో క్యా దేఖ్ రహా హై. తర్వాత వాక్యం ఏం వింటున్నారు, తెలుగులో ఏం వింటున్నారు, తమిళంలో ఎన్నా కేకరింగా, హిందీలో క్యా సున్ రహా హై. తర్వాత వాక్యం ఏం అడుగుతున్నారు, తెలుగులో ఏం అడుగుతున్నారు, తమిళంలో ఎన్నా కేకురాంగా, హిందీలో క్యా పూచ్ రహా హై. తర్వాత వాక్యం ఏం తింటున్నారు, తెలుగులో ఏం తింటున్నారు, తమిళంలో ఎన్నా సాపట్రింగా, హిందీలో క్యా కా రహా హై. తర్వాత వాక్యం ఏం తాగుతున్నారు, తెలుగులో ఏం తాగుతున్నారు, తమిళంలో ఎన్నా కుడికరింగా, హిందీలో క్యా పీ రహా హై. తర్వాత వాక్యం ఎవరు అడిగారు, తెలుగులో ఎవరు అడిగారు, తమిళంలో యార్ కేట్పదు, హిందీలో కౌన్ పూచా. తర్వాత వాక్యం ఏం చదువుతున్నారు, తెలుగులో ఏం చదువుతున్నారు, తమిళంలో ఎన్నా పడికిరింగా, హిందీలో క్యా పढ़ रहा है. Thanks for watching my channel. Please subscribe our channel. Please like our videos. Namaskaram, Vanakkam, Namaste.